నేడు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో వికాస్ విజయ గర్జన 595, 594, 593, 592, 591, 590. ఇది వికాస్ మార్కుల సునామీ. ఐఐటి ఫౌండేషన్ లో అయినా, స్టేట్ ఫలితాల్లో అయినా వికాస్ విఐఐటి ద లీడర్. ఇది కేవలం 90 మంది విద్యార్థులతో సాధించిన విజయం. ఇది కదా విజయం అంటే. అడ్మిషన్ జరుగుతున్నవి నర్సరీ టు 10th క్లాస్. విఐఐటి ద స్కూల్, సుబ్బయ్య తోట, చిలకలూరిపేట. వికాస్ స్కూల్, పెదనందిపాడు రోడ్, చిలకలూరిపేట. అవర్ న్యూ బ్రాంచ్ వికాస్ స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్, శ్యామలానగర్, గుంటూరు. డైరెక్టర్ దండ పవన్ కుమార్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, ప్రతి ఇంటా పారిశ్రామికవేత్తలు తయారు కావాలి, మంత్రి పార్థసారథి వెల్లడి. సూపర్ 6 పథకాలతో పాటు అభివృద్ధికి పెద్దపీట, స్వర్ణాంధ్ర సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బీజేపీ ఎమ్మెల్యేల ప్రకటన. చంద్రబాబు విధానాలతో తీవ్రంగా నష్టపోతున్న ఏపీ, విభజన హామీలను అడగని వారు వరల్డ్ క్లాస్ రాజధాని ఎలా నిర్మిస్తారు? రంబటి రాంబాబు వ్యాఖ్యలు. గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని పర్యటన, ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ. జీజీహెచ్ లో అభివృద్ధి పనులకి శ్రీకారం. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారని మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రం నెంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కల్పించారని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పనితీరు, దూరదృష్టిని ప్రధాని ప్రశంసించారు. రాష్ట్ర యువత కలల్ని అమరావతి నిజం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోగలమనే నమ్మకం కలుగుతోంది. సీఎం నాయకత్వంలో పోలవరం, మనకచర్ల ప్రాజెక్టు సాధ్యమే. ప్రతి ఇంట వ్యాపారవేత్తలను తయారు చేయాలనేదే సీఎం ఆలోచన. అందుకనుగుణంగా అందరం కలిసి పనిచేస్తామని పార్థసారథి తెలిపారు. ఐటీలో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని, దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు. కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది, అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది, అమరావతికి భ్రమరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనందరం కూడా చూసాం. ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని, ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఏమిటంటే నిన్నటి రోజున అమరావతి వస్తుందో రాదో, మళ్ళీ దుష్టశక్తులు రాష్ట్రంలోకి వస్తే అమరావతి ఏమైపోతుందో అని అనేక అనుమానాల్లో డోలాయమానం పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత లోకేష్ గారి సమక్షంలో 49,000 కోట్ల విలువ చేసే 74 పనులకి, అమరావతికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడం కానివ్వండి, 5,028 కోట్ల రూపాయలు వివిధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్, మన రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం కానివ్వండి, 3,600 కోట్ల రూపాయలు అదేవిధంగా నేషనల్ హైవేస్కు సంబంధించిన రహదారులు, 254 కోట్ల రూపాయలు సంబంధించిన రైల్వే పనుల్ని జాతికి మన శంకుస్థాపన చేయటం కానీ, జాతికి
పునరంకితం చేయటం కానీ కార్యక్రమాలు చేయటం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే ఈ రాష్ట్రం మళ్ళీ దేశంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళగలదు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని మరి నా ప్రధానమంత్రి గారు కల్పించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా గత పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి నవ్యాంధ్రప్రదేశ్ గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మరొక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అమరావతి పునఃప్రారంభ వేడుక విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అమరావతి అభివృద్ధి చెందడం తథ్యమని విష్ణుకుమార్ రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఆ పాకిస్తాన్ కంటే ఆ పాలగాం ఘటన కంటే ఈ ముస్లింలు కాబట్టి ఇతని దెబ్బ కొట్టడానికి అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తాడు అంటే అర్థమేమి జగన్ ఏమి పని చేయలేడని. ఏం చేస్తాడంటే దారుణం చేస్తాడు. 10 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినాడు. నీతి ఆయోగ్ చెప్పింది ఈ దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం అప్పు కట్టలేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా, ఆధునిక ఆంధ్రప్రదేశ్గా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చేసే బాధ్యత నాదని మోడీ గారు చెప్పాడు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని భుజం పెట్టి నేనుండా మీకని రేపు రాబోయే రోజుల్లో మా స్థానాలు మరిన్ని పెరగాలి, మేము పోటీ మరింత పెరగాలి, ముగ్గురము పరిగెత్తినట్టుండాలా. జగన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ 0 చేయాలి. 2 పార్టీలు ఉండగలిగిరా వీళ్ళు ఏమి చేయలేరు. ఆ జగన్ రెడ్డికి ఏం తెలుసు అంటే అప్పులు చేసేది, తప్పులు చేసేది, కాసులు సంపాదించేది. అభివృద్ధి తెలియదు జగన్ రెడ్డికి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మోడీ గారు వచ్చి ఇన్ని రకాలుగా మనకు హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకొని స్టార్ట్ ఆ రోజు, రీస్టార్ట్ ఈ రోజు, ఫైనల్ రాబోయే రోజులో 3 ఏళ్ళు. కాబట్టి మేము ఎన్ని పనులు చేసి తిడతాం, ఎన్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ సక్సెస్ అయింది. మా మోడీ గారికి మేము పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున అనేక కృతజ్ఞత, అనేక ధన్యవాదాలు. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని, దాంట్లో తిరుగులేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము. మళ్ళీ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి శక్తి అంతటినీ ఉపయోగించి, శక్తి యుక్తులు ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక అద్భుతమైన కలయిక. ఆంధ్ర రాష్ట్రానికి ఇంక రానున్న రోజులు స్వర్ణయుగంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సీఎం చంద్రబాబు విధానాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు, ఇప్పుడు 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారు అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు. ఈ మేరకు అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జిమ్మికులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి నీరు తీసుకువచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా? మోదీ పాచిపోయిన లడ్డు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా? మోదీ చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికి సభ నిర్మించినట్లు ఉందని ఆయన వెల్లడించారు. అమరావతి అనేది ఒక అంతులేని కథ. దానికి అసలు సశేషం ఉండదు. పునఃప్రారంభం, మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు
అమరావతి నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పింది ఏంటి, చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం అనేటువంటి మాట. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లు ఎంత పొగిడినా ఏపీకి ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వలేదని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజల ఆశలను నీరు కార్చారని చెప్పారు. రామకృష్ణ చంద్రబాబు ఎన్నికల వాగ్దానాలే నెరవేర్చలేకపోతున్నారని అన్నారు. రాజధాని కోసం లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. వెనకబడిన ప్రాంత అభివృద్ధిపై చంద్రబాబుకు శ్రద్ధ లేదు. కర్నూలు, కడప విమానాశ్రయాల ఆదాయం తగ్గిపోయింది. ఏపీ విభజన చట్టాల్లోని స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా అమలు చేయాలని అడగలేదు. అందరినీ కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన చట్టంలోని హామీలను సాధించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026 జనవరిలో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సారస్వత పరిషత్ ప్రతినిధులు గజల్ శ్రీనివాసు, రామచంద్రరాజు, వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, మేయర్ కోవెలముడి రవీంద్ర తదితరులు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. తెలుగు కీర్తి కిరీటాన్ని ప్రపంచానికి వ్యాపింప చేసిన వారిని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. తెలుగు భాషను మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడతాయని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతమయ్యేందుకు తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. మా ఆంధ్ర సారస్వత పరిషత్ పార్టీ వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఆ బాధ్యతని. ఆరోగ్యం ధన సంపద శుభం కరోతు కళ్యాణి. ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశిని. శత్రుబుద్ధి వినాశిని. దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతిర్నమోస్తుతే. ప్రపంచ మహాసభలు నిర్వహిస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సుపరిచితులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మొన్న ఎలక్ట్ అయినటువంటి గుంటూరు మేయర్ మా మిత్రులు శ్రీ కోవెలముడి రవీంద్రబాబు గారికి, తెలుగు మహాసభల సమన్వయకర్త మంచి మనిషి శ్రీ పి రామచంద్రరాజు గారికి, ఈ మధ్య వివిఐటి యూనివర్సిటీగా మార్చుకున్న విద్యా సంస్థల అధిపతి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి,
కార్యదర్శి శ్రీ చక్రావధానుల రెడ్డప్ప దవేజీ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మేడికొండ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రెడ్ క్రాస్ కుటుంబ సభ్యులకు, నగర ప్రముఖులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అక్షరాభ్యాసం చేయించినటువంటి తల్లిని, అక్షరం దిద్దించినటువంటి గురువుని, అక్షరాలు నేర్పించినటువంటి బడిని, అక్షర సమాహారమైనటువంటి తెలుగుని, తెలుగు భావాన్ని ప్రేమిస్తూ వ్యాపింపజేస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఒకప్పుడు మొట్టమొదట మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి నన్నయ్య గారు కానీ 5 పైసలు కూడా ఆశించడం లేదు. నేను కోరేది ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క ప్రేమ, అభిమానం ఈ తెలుగు మహాసభలకి. అయ్యా మీ పరసక్కర్లే, మీ మనసుంటే చాలు మాకు. నేను మిమ్మల్ని ఏం అడగడం లేదు. కానీ ఇంకొకటి, ఈ ప్రపంచ తెలుగు మహాసభల యొక్క ప్రారంభోత్సవము మన ఉపరాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నా. వారు తీసుకురావాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని మీకు మనవి చేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే అనేక మంది గవర్నర్లు, ఆల్రెడీ ఇప్పటికే 4 గవర్నర్లు ఈ కార్యక్రమానికి వస్తామని మనకు మాటిచ్చారు. అనేక మంది పెద్దలు, సాహితీ ప్రముఖులు, కళా ప్రముఖులు, సాంస్కృతిక ప్రముఖులు, చలనచిత్ర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ తెలుగు మహాసభలకి రానున్నారు. దీనికి పెద్ద దిక్కుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉండి ఈ తెలుగు మహాసభల విజయానికి వారు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు మహాపట్నంలో ఈ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో నందమూరి తారక రామారావు గారి వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గజల్ శ్రీనివాస్ గారికి, అట్లాగే రామచంద్రరాజు గారికి, సాగర్ గారికి, ఇతర ప్రముఖులకి, అట్లాగే ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన గౌరవ సెంట్రల్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన విజయవంతమైందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. పునర్నిర్మాణ కార్యక్రమం ద్వారా అమరావతి రాజధాని ప్రపంచ ఖ్యాతి పొందడం ఖాయమని చెప్పారు. అలాగనే ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగించి అమరావతిపై ఉన్న ప్రేమను చాటుకున్నారని పేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీని అమరావతి రాజధానిలో స్థాపించి అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నిన్న అమరావతి ప్రారంభోత్సవ సభ గ్రాండ్ సక్సెస్, అద్భుతంగా జరిగింది. ఇందులో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, చాలా మంది అనుకోవచ్చు అంత ఖర్చు పెట్టి అంత పెద్ద సభ మనం చేయాలా అని. అదే ఒక విజనరీ ముఖ్యమంత్రి గారికి, ఒక సామాన్యమైనటువంటి నాయకుడికి ఉండేటువంటి డిఫరెన్స్. ఈరోజు నేషనల్ మీడియాలో కానీ ఇండియా మొత్తం ఏ పేపర్లో చూసినా కూడా అమరావతి క్యాపిటల్ అనేది ఏ విధంగా జరగబోతుంది అనేది ఒక క్లారిటీ తోటి అందరూ కూడా పబ్లిష్ చేశారు. దీంతో ఒక బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది. అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి IBM దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి MOU చేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇది కొద్దిగా ఖర్చైనా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు ఇచ్చిన స్పీచ్ కూడా, ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే
తెలుగులో ఆ విధంగా రాసుకుని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్, అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు. అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంత ఎంపీగా నిన్న జరిగినటువంటి సభ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి అందరూ మా ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు కానీ, తర్వాత ఎస్పీ గారు, ఐజీ గారు, వీళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని 10-15 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 1,68 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్టెప్ డౌన్ ఐసీయూ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఐసీయూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలముడి రవీంద్ర, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ, జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, మాదిక కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి, డిప్యూటీ మేయర్ సచిల, డాక్టర్ సనికర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. దాతల సాయంతో జీజీహెచ్ లో కోట్లాది రూపాయల విలువైన పనులు చేపట్టడం ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ వైద్యశాలను మరింతగా అభివృద్ధి చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని వారు వెల్లడించారు. ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయలు అంటే ఒక 4 వెంటిలేటర్స్, నియోనేటల్ వెంటిలేటర్స్ చిన్నపిల్లలకు సరిపోయి 1,20,00,000, 6 మొబైల్ వెంటిలేటర్లు 40 లక్షలు, ఒక్కొక్కటి 7 లక్షల రూపాయలు, మొత్తం ఒకటి అవి 2 చూస్తే 1.6 crores వస్తున్నాయి. అది కాకుండా ఈ ఫెసిలిటీ, దానికి కావాల్సినటువంటి బెడ్స్, అదేవిధంగా ఏసీస్, ఇవన్నీ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. రెడ్ క్రాస్ అనేది మీరు చూస్తే 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ, ప్రపంచం మొత్తం కూడా నిస్వార్థంగా సేవలు చేసేటువంటి సంస్థ. జనరల్ గా సొసైటీ ఇవన్నీ ఒకసారి స్టార్ట్ అయ్యాకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో స్థాపించిన వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత సొసైటీస్ అన్ని నిర్వీర్యం అయిపోతాయి ఎక్కడైనా కూడా. కానీ అతి తక్కువ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా, ప్రపంచాల బోర్డర్లకు అతీతంగా సేవలు అందించేటువంటి సంస్థలు కొన్నే ఉంటాయి. అవన్నీ కూడా ఈ విధంగా ఇలా నడుస్తున్నాయంటే ప్రతి ప్రాంతంలో కూడా ఆ భావజాలాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకువెళ్ళేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ సొసైటీలు నడుస్తాయి. అలాంటి నాయకత్వాన్ని గుంటూరు ప్రాంతంలో తీసుకున్నటువంటి మా రాజు గారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రజల తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాను. రెండోది అదేవిధంగా భాషా రామకృష్ణ గారు వారు ప్రతి సంవత్సరం కూడా ఈ హాస్పిటల్కి, అంటే ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, ఇది ఒక్కటే కాదు, ఈ హాస్పిటల్కి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు వారు చేస్తా ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజు మంచి బెడ్స్ తీసుకొచ్చి ఇచ్చారు.
వాళ్ళ CSR ఫండ్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా చేస్తా ఉంటున్నారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అంటే జనరల్ గా కూడా ఒక నమ్మకం కలిగినప్పుడు ఈ రోజు కూటమి గత 5 సంవత్సరాలు చూస్తే మీరు విమర్శించడం అని కాదు, కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగింది చాలా అరుదు. మీరే గుర్తు తెచ్చుకోండి. మరి ఈ రోజున వచ్చిన 10 నెలల్లో మన రామచంద్ర ప్రభు గారు సర్వీస్ బ్లాక్ నిర్మాణం తీసుకోవడం కానీ, ఇట్లా ఎన్నో ఎక్విప్మెంట్స్, సిటీ స్కాన్లు, లిఫ్ట్లు ఇవన్నీ బాగు చేపించాం. ఇలాంటి CSR మొన్న ఒకసారి బ్యాంక్ వాళ్ళు కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సన్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో IAS ఫౌండేషన్ క్లాసులు జరగనున్నాయి. ఈ నెల 12 నుంచి 10 రోజుల పాటు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే KS లక్ష్మణరావు, సన్ సంస్థ ప్రతినిధులు ఆశీష్, అలాగనే ప్రతిమ, యశ్వంత్ తదితరులు శనివారం విడుదల చేశారు. ఈ క్లాసుల ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా లక్ష్మణరావు తెలిపారు. ఈ అవకాశాన్ని పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ సన్ మరియు KVR ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 12 నుండి మే 21 వరకు అనగా 10 రోజుల పాటు IAS ఫౌండేషన్ క్లాసులు జరుగుతాయి. బ్రాడీపేట 2/6లో ఉన్నటువంటి UTF కార్యాలయంలో ప్రతిరోజు మే 12 నుండి 21 వరకు 6 నుండి 8 గంటల వరకు ఈ సాయంత్రం సమయంలో ఈ క్లాసులు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి IAS, IPS మొదలైన సివిల్ సర్వీస్ పరీక్షల గురించి అవగాహన కలిగించి ఇప్పటి నుంచి వారు ఎటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలో ఈ క్లాసుల్లో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఈ క్లాసులకి హాజరు కావచ్చు. గత 10 ఏళ్లుగా సన్ తరఫున మేము ఈ క్లాసులు నిర్వహిస్తూనే ఉన్నాం. అనేక మంది అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు నాతో సహా ఈ క్లాసులు టీచ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మే 12 నుండి మే 21 వరకు 10 రోజుల పాటు రోజు సాయంత్రం 6 to 8 బ్రాడీపేట UTF కార్యాలయంలో జరిగే ఈ క్లాసుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులకి, పిల్లలకి, ఉపాధ్యాయులకు కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఇయర్ ఒక 10 years నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ చేతుల ద్వారా. అండ్ మీ ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీకు తెలిసిన కొంచెం అయినా నేర్చుకొని ఈ ప్రోగ్రామ్ ద్వారా అనుకుంటున్నాను. అండ్ 8th నుంచి ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. IAS ఎలా చదవాలి, ఏ కోర్సెస్ నుంచి వెళ్ళాలి అనే బేసిక్ నాలెడ్జ్తో సార్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అలాగే సన్ వాలంటీర్స్ మేము ఈ ప్రోగ్రామ్ని సార్తో ఆర్గనైజ్ చేయడం మా ఒక లక్కీ ఛాన్స్. ఇది ఒక 10 years నుంచి. అండ్ ప్రతిరోజు క్లాసెస్ డిఫరెంట్గా ఉంటాయి. రోజు వచ్చి అటెండ్ అవ్వండి, క్లాసెస్ మిస్ అవ్వద్దు. 6 to 8 మే 12th, 22 క్లాసెస్ జరుగుతాయి. అందరూ వచ్చి హాజరవ్వాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ. నా పేరు ఆశీష్, స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్. ప్రముఖ ఐరా ఇన్ఫాటెక్ మరియు విశ్వవాణి ఇంజనీరింగ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా అన్ని రకాల వసతులతో అత్యంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో అన్ని ప్రత్యేకతలతో స్థానిక నందివెలుగు రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఐరా బృందావనం అపార్ట్మెంట్ ని నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రముఖ ఆర్కిటెక్ట్ GV హరిబాబు తెలిపారు. శనివారం నందివెలుగు రోడ్లోని డిపార్ట్మెంట్ నిర్మాణ ప్రాంగణంలో శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి జీవన శైలి కనుగుణంగా అన్ని రకాల వస్తువులతో అత్యంత క్వాలిటీ మెటీరియల్ తో కస్టమర్ యొక్క అభిరుచి, ఆలోచనలకు అనుగుణంగా అత్యంతమైన ఈ ప్రాంగణంలో అపార్ట్మెంట్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, నేషనల్ హైవేకి అతి తక్కువ దూరంలో అన్ని ప్రాంతాలకు అతి చేరువలో ప్రశాంతమైన వాతావరణంలో అన్ని రకాల హంగులతో బృందావనం అపార్ట్మెంట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని అభినందనలు, ఆశీర్వచనాలు తెలియజేశారు.
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. పరికల్పయామి. ఆదయోః పాద్యం సమర్పయామి. ఓం హ్రీం సువర్ణరజతస్రజాతవేదో లక్ష్మీమనపగామినీ. యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం. అశ్వపం హిరణ్యం ఏకదైవ యజమానాయుస్తేదో మధాయి. నమస్కరోమి. జయ శ్రీమద్రమారమణ గోవింద. హృదయం చాప్యముఖో పరివార సమేత శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. పాదారవిందయోః దివ్య సుఖాని భావాని జన్మాంతరకృతాని అహం బాబ కర్మాహం బాబాత్మా భార్యభావే రక్ష మహేశ్వర. ఆశీర్వదించి పుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయు. బృందావనం అనే ఐరాస బృందావనం అనే ఒక అపార్ట్మెంట్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ మొత్తం ఒక సెమీ గ్రేటెడ్ కమ్యూనిటీ ల్యాండ్ అండి. మొత్తం 3,700 గజాల స్థలంలో కడుతున్నాము. ఫస్ట్ 30 ఫ్లాట్ల వరకు 2 బెడ్రూమ్ చేస్తున్నాము. ఇది అయిన తర్వాత మళ్ళీ 20 ఫ్లాట్స్ 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ ఉంటుంది. దాని తర్వాత 1200 గజాల్లో ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టబోతున్నాము. ఇది మన 1 టౌన్ పీపుల్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సౌకర్యార్థంగా మెయిన్గా మనకి ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ నివాసం మనం కల్పించాలంటే మా ధ్యేయము. డబ్బులు ముఖ్యం కాదు, అందరికీ అందుబాటు ధరలు ఇద్దాం ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేసి ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ టౌన్లో మనం ఒక 30 అపార్ట్మెంట్లు కట్టాము. ఇప్పటికీ అన్ని లక్ష్మీపురం, చంద్రమోహన్ నగర్లో, బృందావన్ గార్డెన్స్ ఆ ఏరియాలో ఎక్కువ కట్టాము. అమరావతి అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ నేను. సో మనం గత 11 సంవత్సరాలుగా చేస్తున్నాము. టౌన్లో ముఖ్యమైన ప్లేస్ అన్నింటిలో మనం కట్టడం జరిగింది. అన్ని లగ్జరీ అపార్ట్మెంట్స్ మనం అన్ని అమ్మటం జరిగిందండి. ప్రస్తుతం ఇది రన్నింగ్లో ఉంది. అమరావతిలో 3 రన్నింగ్లో ఉంది. శ్యామనగర్లో మనకి బస్ స్టాండ్ నుంచి కిలోమీటర్ దూరంలో నందిగురి రోడ్లో ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి గుడి ముందు మున్సిపల్ వాటర్ ట్యాంక్స్ ఎదురుగా నందిగురి రోడ్లో ఉంది. ఇందులో మనం ఆశించి లాభం సంపాదించామనే ఉద్దేశం మాత్రం కాదు. ఓన్లీ మనం ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ కూడా అవసరం లేకుండా బ్యాంకుల ద్వారా ప్రాజెక్ట్ లోన్ తీసుకొని ప్రాజెక్ట్ లోన్కి ఇంట్రెస్ట్ కట్టి మనకి ఎంత పడుతుందో అంత కరెక్ట్గా అదే రేటు ప్రకారంగా రూపాయి లాభం లేకుండా అమ్ముదామని ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి మనం అరేంజ్ చేయాలనే ఉద్దేశంతో కడుతున్నాం వెంచర్ అండి. ఇది ఒక సెమీ గ్రేటర్ కమ్యూనిటీ లాంటిది. అన్ని సౌకర్యాలతో అరేంజ్ చేస్తున్నాము. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీలను ఈ రోజు ఉదయం 9 గంటలకు మచిలీపట్నం నుంచి వచ్చిన తనిఖీ అధికారి కగ్గా శ్రీనివాసరావు, శ్రీ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మరియు గుడ్లవల్లేరు పోలీసు సిబ్బంది సమక్షంలో హుండీ తెరిచి లెక్కించగా మొత్తం 43 రోజులకు గాను నోట్ల ద్వారా 18,91,972 రూపాయలు, చిల్లర ద్వారా 1,71,832 రూపాయలు, మొత్తం 20,63,804 రూపాయలు భక్తులు కానుకల రూపంలో వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, సేవా సమితి వారు మరియు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం
వేమవరం గ్రామంలో వేచేస్తున్న శ్రీ కొండలమ్మమ్మ వారి దేవస్థానం తాలూకు హుండీలను మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మచిలీపట్నం తనిఖీదారులైన శ్రీ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో గుడ్లవల్లేరు పోలీసు వారి సమక్షంలో భక్తులు మరియు ఉయ్యూరు పరిసర గ్రామాల నుండి వచ్చిన సేవకులు ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా వడ్లమన్నాడ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది కూడా ఈ లెక్కింపు కార్యక్రమంలో సిబ్బందితో పాటు పాల్గొన్నారు. 43 రోజులకు గాను 18,91,972 రూపాయలు, చిల్లర నాణ్యాలు 1,71,232 రూపాయలు, వెరసి 20,63,804 రూపాయల ఆదాయం సమకూరిందని తెలియపరుచుకుంటున్నారు. దేవస్థానం సిబ్బంది సమిష్టిగా కూడా ఈ లెక్కింపులో పాల్గొనడం జరిగింది. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో విన్నకోట మీడియం డ్రైన్ లో 32 లక్షలతో జరుగుతున్న పూడికతీత పనుల్ని రైతులు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా పంట కాలువలు మరియు డ్రైనేజీల ఆధునీకరణకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, సీజన్ కి ముందే కాలువల్లో పూడికతీత మరియు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న సమస్యల్ని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, డ్రైనేజీ ఏఈ, రైతులు పాల్గొన్నారు. ఒక 15, 16, 20 సంవత్సరాలు అవుద్ది. కాగిత అమర్జేను, పురిటిపాడు గుడ్లవల్లేరు మండలం. మా పురిటిపాడులో ముర్గాలో బాగు చేసి ఒక 10 సంవత్సరాలు అవుద్ది. కనీసం 10 సంవత్సరాలు అవుద్ది. మన ఆహార పథకం కిందే తవ్వుతున్నారు ఇప్పుడు వరకు. ఇప్పుడు నుండి ఈ విద్యాల మన రాము గారు అమాంలో జరుగుతుంది. బాగా మాకు మొలకలో బాగా ఇబ్బందిగా ఉంది. బాగా అసలు వాటర్ అసలు కదిలేవి కాదు. మాకు అక్కడ ఒక డామ్ ఒకటి ఇబ్బందిగా ఉందండి. కొన్నూరు దగ్గర పెద్ద కాలువ దగ్గర డామ్ ఒకటి పట్టేసి బాగా ఇబ్బంది. అసలు మాకు నీళ్ళు వాటర్ వెళ్తాం అసలు సాధ్యం అవుతుంది. అసలు చాలా మంచిదండి తవ్వటం వల్ల బాగా ఉపయోగపడుతుంది మాకు. ఈ నా పేరు పేరంగి శ్రీ వెంకట సత్యనారాయణ అండి. మాది పురిటిపాడు. ఈ కేవీ కెనాల్ అండి, ఇది వెన్నకోట కోరాడ దీని పేరు. అయితే దీన్ని మొదలుపెట్టి సుమారు 10 రోజుల నుండి పనిచేస్తున్నారు 2 పొక్కలు. అందుకే 5-6 సంవత్సరాల నుండి కూడా దీనికి ఏదో రైతులు తాత్కాలికంగా బాగు చేసుకుంటున్నారండి. ఈ సంవత్సరం బాగా ప్రభుత్వం వారు ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు వచ్చినాయి. దాని కారణంగా 2 పొక్కలను తవ్వుతున్నారండి. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా బాగా ఈ ఊరు బాగా మొలకపడి దెబ్బతింటుంది. కనుక ఈ సంవత్సరం బాగా బాగుంది. మాకు అందరికీ రైతులకన్నా చాలా బాగుంది. ఎమ్మెల్యే గారు శుభ్రంగా వచ్చి మాకు ఇవన్నీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కూడా మాకు రైతులకు అనుకూలంగా పనిచేస్తున్నారు. ఆయన కూడా నేను చెప్పినట్టు చేస్తున్నారు. మాకు డ్రైన్ పూడిపోయి అప్పుడు మాకు డ్రైన్ పట్టేసింది. తురుపు డక్కి ఎక్కడెక్కడ పూడిపోయింది. దాని కారణంగా మునిగిపోయి మాకు పంటల సరిగ్గా చేతికి రాలా. ఈ సంవత్సరం మాత్రం శుభ్రంగా చదువుతున్నారు. మాకు బాగా పండుతాయని ఆశిస్తున్నాం కూడాను. ఏమి స్పందన రాలా. రాగల ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాకు ఏ స్పందన రాలా. మాకు ప్రభుత్వం నుంచి కూడా రైతులకు ఏమి మాత్రం కూడా ఏమి జరగలేదు కూడా. నష్టపరిహారం ఇవ్వలేదు కూడా. ఒకటండి, అప్పుడు లాస్ట్ ఇయర్ మునిగినప్పుడు ఇది గత ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోలేదు. అప్పుడు వచ్చి రావి వెంకటేశ్వరరావు గారు, మన రాము గారు చొరవతో 2 ప్రక్రియలతో ఆయన సొంత డబ్బులతో సొంత నిధులతో అది వడ్లమన్నాడు డ్రైన్ కాడ వంతిని కాడ వడ్లమన్నాడు వంతిని ఉంది ఈ మురుగు డ్రైన్కి
అక్కడ చెన్నూరు అండి, చెన్నూరు కాదు, ఇది వడ్లమాన. అక్కడ వచ్చి అక్కడి నుంచి మొత్తం ఇద్దరు రాము గారు ఎమ్మెల్యే గారు కాకముందు కాడ సొంత నిధులతో రావి వెంకటేశ్వరరావు గారు ప్రొక్లైన్ ఇచ్చి మనుషులు లేబర్ కాడ డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి విన్నకోట వరకు సొంత నిధులతో చేసినాక అప్పుడు 4 రోజులకి ములక తగ్గిందండి. అప్పుడు రైతు అనేవాడు కింద తీసుకోగలిగాడు. లేదంటే గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు, వెళ్ళినా లేదు. ఈ సంవత్సరం వచ్చి 9 నెలలు 10 నెలలు అవుతుండగా సార్ గారు ఎమ్మెల్యే గారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో నగర పంచాయతీ అయినందుకు సంతోషపడాలా, వేలల్లో ఇంటి పన్నులు వసూలు చేసినందుకు బాధపడాలా తెలియదు. కానీ అభివృద్ధికి ఆమడు దూరంలో ఉంది అని చెప్పవచ్చు. చింతలపూడి నడిబొడ్డులో ఉన్న కొవ్వూరుగూడెంలో ఒక వీధిలో ఇంటికి ముందు దానిలో మురికి నీరు, అందులో దోమలు, ఆ దోమలు కుట్టడం వలన మలేరియా, డెంగ్యూ జ్వరాలు రావటం, దానివల్ల అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవటం సహజంగా మారింది. దీని గురించి ఇప్పటికైనా చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకుని అక్కడ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు వాపోతున్నారు. బాపట్ల జిల్లా వేటపాలానికి చెందిన సలగల జయరాజు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ లో ఒక వివాహ వేడుకకు హాజరై గుండెపోటుకు గురయ్యారు. అతన్ని హైదరాబాద్ లో ఉన్న కామినేని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి చికిత్స చేస్తూ ఉండగా మృతి చెందారు. మృతదేహాన్ని మే 2వ తేదీన వేటపాలెంలోని అతని స్వగృహానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అతని అంత్యక్రియలు పోలీసు అధికారులు లాంఛనంగా ఏఆర్ఎస్ఐ బి ప్రభాకర్, పి కోటేశ్వరరావు ఏడుకొండలు భూస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎవరో వీడియో ఫోన్ తీసుకొని సలామే చెస్ గాడ్ చోక్ చస్త్ర కందే చెస్ లోడింగ్ పోషా సింగిల్ రౌండ్ లోడ్ Aim! At a time! Single round! Fight! Detail! Loading for shot! Single round! Load! Game! At a time!
Single round, Lord. మండల కేంద్రమైన అనంత సాగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆస్థాన ఏ మషికురియా అనంత సాగరంలో ఆరిష్ అలీషా ఖాద్రి వారి 3వ గంధ మహోత్సవం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. 3వ రోజు ఉదయం తహరీల్ ఫాతిహా కార్యక్రమంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ముగిసింది. గంధ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శిష్యులకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. अल्लाहु अकबर अल्लाहु अकबर वलिल्लाहिल हम्द. अच्छा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, ప్రతి ఇంటా పారిశ్రామికవేత్తలు తయారు కావాలి, మంత్రి పార్థ సారథి వెల్లడి. సూపర్ 6 పథకాలతో పాటు అభివృద్ధికి పెద్దపీట, స్వర్ణాంధ్ర సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం, బీజేపీ ఎమ్మెల్యేల ప్రకటన. చంద్రబాబు విధానాలతో తీవ్రంగా నష్టపోతున్న ఏపీ, విభజన హామీలను అడగని వారు వరల్డ్ క్లాస్ రాజధాని ఎలా నిర్మిస్తారు, రంబటి రాంబాబు వ్యాఖ్యలు. గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని పర్యటన, ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ, జీజీహెచ్ లో అభివృద్ధి పనులకి శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.